సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా గతంలో మాదిరిగానే వ్యవహరిస్తూ వస్తున్న జగన్ తాజాగా పార్టీ రిపేర్ చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారా? పాత పద్ధతిలోనే ఆయన ఇంకా ఇన్ఛార్జీలను నియమిస్తున్నారా? జగన్ చేస్తున్న ప్రయోగాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయా? అసలు ఇష్టం లేని చోటకు నేతలను జంబ్లింగ్ చేస్తున్న జగన్ సాధించేది ఏంటి? తమ సొంత ఇలాకాలను వదిలి సంబంధం లేని నియోజకవర్గాలకు బాధ్యులుగా వెళ్తున్న వైసీపీ నేతల్లో ఎవరూ ఇష్టపూర్వకంగా వెళ్ళడం లేదా? అసలు వైసీపీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? జగన్ తీరుతో అల్లాడిపోతున్న సదరు నేతల రాజకీయ భవిష్యత్తు ఏం జరగబోతోంది? కేడర్ కోసం జనంలోకి వస్తానంటున్న జగన్ వారికి ఏ మేరకు అలా నమ్మకాన్ని ఇవ్వగలరు? వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన రాజకీయ జీవితంలో ఇప్పుడు అతిపెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. జగన్ రాజకీయాల్లోకి తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చినా ఆయన మరణం తర్వాత రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. అయితే జగన్ వెనకాల వైఎస్ఆర్ అన్న 3 అక్షరాలు శ్రీరామరక్షగా నిలిచి తొలినాళ్లలో కాపాడాయి. ఆ తర్వాత జగన్ దూకుడు రాజకీయంతో మరింత ముందుకు సాగారు. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా పార్టీ ఓటమి పాలైన తర్వాత తిరిగి దానిని పునర్జీవం చేయడం అన్నది వైసీపీ అధినేతకు కత్తి మీద సాము లాంటిది అని అంటున్నారు. ఏ పార్టీకైనా నాయకులుండొచ్చు, పార్టీలు మారవచ్చు. ఇది అధికారంలో ఉన్న పార్టీలు విపక్షంలోకి వచ్చినప్పుడు జరిగేది. అయితే నాయకులు ఎంతమంది పోయినా పార్టీలు పదిలంగా ఉండాలి అంటే క్యాడర్ చాలా ముఖ్యం. ఆ విధంగా చూస్తే టీడీపీ 4 దశాబ్దాలుగా నిలదొక్కుంది అంటే క్యాడర్ బేస్డ్ పార్టీగానే చూడాలి. తమిళనాడులో కూడా డీఎంకే వరుసగా 3 ఎన్నికల్లో ఓటమి పాలై 14 ఏళ్ల పాటు విపక్షంలో ఉన్నా కూడా క్యాడర్ బలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. వైసీపీ విషయానికి వస్తే క్యాడర్ బలంగానే ఒకనాడు పనిచేసింది. వారిని వ్యవస్థీకృతం చేసుకుని పార్టీని స్ట్రాంగ్గా చేసుకునే విధానమైతే వైసీపీ ఆది నుంచి పాటించలేదు. అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఇదే తీరుగా పోయింది. అయితే వైసీపీ అధికారం రుచి చూసింది. ఆ సమయంలో క్యాడర్కి మేలు జరుగుతుందని ఆశించి 10 ఏళ్ల పాటు క్యాడర్ కష్టించి పనిచేసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది. ఆ తర్వాత క్యాడర్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో 5 ఏళ్ల వైసీపీ పాలన చూసిన క్యాడర్ దూరం జరగడం మొదలుపెట్టారు. అదే 2024 ఎన్నికల్లో కొంప ముంచింది. ఇంకోవైపు ఒక నియోజకవర్గంలోని నేతలను ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయించడం కూడా పూర్తిగా రివర్స్ అయింది. అయితే ఓటమి తర్వాత కూడా జగన్ తీరులో మార్పు కనిపించడం లేదని వైసీపీ శ్రేణులు వాపోతున్న పరిస్థితి. జగన్ తీరుకు నాయకులైతే వరుసబెట్టి పార్టీని విడిపోతున్నారు. కానీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. కానీ క్యాడర్ విషయం అలా కాదు. వారిని దగ్గర చేసుకోవాల్సి ఉంది. వారి విశ్వాసాన్ని తిరిగి చూరగొనాల్సి ఉంది. ఆ దిశగా వైసీపీ హైకమాండ్ కసరత్తుని అయితే ప్రారంభిస్తోంది. జగన్ కొత్త ఏడాది జనంలోకి రావాలి అనుకోవడం కూడా పూర్తిగా క్యాడర్లో ఉత్సాహం తీసుకుని రావడమే అంటున్నారు. అయితే 4.5 ఏళ్ల పాటు క్యాడర్ పార్టీని భుజాన వేసుకుని నడిపించాలి. ఆ మీదటనే అధికారం దక్కుతుంది. మళ్లీ వైసీపీకి అధికారం ఇస్తే క్యాడర్ని పట్టించుకుంటారా అని ఈ రోజుకి సగటు కార్యకర్తలో అనుమానాలు 1,00,000 ఉన్నాయి. వాటిని తీర్చడమే అధినేత జగన్కి అగ్ని పరీక్ష అని అంటున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి రాని ఇబ్బంది వైసీపీకి వచ్చింది. క్యాడర్ విశ్వాసం తీసుకోవడమే ఆ పార్టీకి పెను సవాల్గా మారుతోంది. ఇక్కడే జగన్ దీక్ష దక్షతలు, ఆయన నాయకత్వ పటిమ ఆధారపడి ఉంటాయని అంటున్నారు. క్యాడర్ని కనుక జోరెత్తించి పరుగులు తీయించగలిగితే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్టే అని అంటున్నారు. అయితే ఆ క్యాడర్ని నడిపించాలంటే లీడర్లు కావాలి. ప్రస్తుతం పార్టీకి సంబంధించి అనేక నియామకాలు చేపడుతున్నారు జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే అతి విశ్వాసంతోనో లేక తనదైన ఆలోచనతోనో ఏమో తెలియదు గాని 2024లో వచ్చిన దారుణమైన ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవడానికి ఇప్పటికీ నిరాకరిస్తున్నారు అని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ ఒక ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ఆ మరుసటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైతే దానికి డిజాస్టర్ రిజల్ట్ అని అంటారు.
195% పైగా నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి పాలు అయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది పార్టీ అధినాయకత్వం పరిశీలించాలి. నిర్మోహమాటంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. జరిగిన పొరపాట్లను తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ వైసీపీ అధినాయకత్వం తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. ఈ 7 నెలల్లో ఎక్కడా ఓటమికి గల కారణాలను సమీక్షించుకోలేదు. మంచి చేశాం, అయినా ప్రజలు ఓడించారు అని అంటున్నారు గాని ఓటమి కారణాలను మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. ఓటమి తర్వాత అడపాదడపా బయటకొస్తున్న జగన్ ఫిబ్రవరి నుంచి పూర్తిగా జిల్లాల యాత్రలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. నిరంతరం ఏదో ఒక యాత్రతో ప్రజల మధ్య ఉంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత ప్రజల్ని కలవలేదు. పరదాలు కట్టుకుని తిరిగారు. అధికారంలో ఉంటే విశ్రాంతి, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం అన్నట్లుగా పాలసీగా మార్చుకుంటే నమ్మడానికి జనాల అమాయకులు కాదు. అంతకు మునుపు వేరు, ఇప్పుడు వేరు. 2014 నుంచి 5 ఏళ్లు ఆయన చేసిన యాత్రలు, పోరాటాలు, ఉపన్యాసాలు అన్నీ ప్రజలకి నచ్చాయి. ఒక్క అవకాశం ఇచ్చి చూడాలనుకున్నారు, ఇచ్చారు, చూశారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రసంగం విన్నవాళ్లు ముచ్చట పడ్డారు. నిరంతరం జనంలో ఉంటూ జనం తరపున మాట్లాడే ముఖ్యమంత్రి వచ్చాడనుకున్నారు. కానీ ఆయన కనబడడు, వినబడడు, సలహాదారుల పాలన సాగిస్తాడని ఊహించలేకపోయారు. జగన్ సూపర్ సక్సెస్ తర్వాత చంద్రబాబు, పవన్ ఇక కోలుకోవడం కష్టమని రాజకీయ పరిశీలకులు కూడా అనుకున్నారు. సరిగ్గా 2 ఏళ్లకే టీడీపీ, జనసేనలకు పుంజుకునే ఛాన్స్ ఇచ్చిన ఘనత జగన్దే. ఆ తర్వాత పవన్ చొరవతో కూటమి ఏర్పడి జగన్ను 11 సీట్లతో మట్టి కరిపించింది. అయితే ఇప్పుడు పార్టీని రిపేర్ చేస్తున్న జగన్ ప్రయత్నాలు ఆ పార్టీలో ఎవ్వరికీ నచ్చడం లేదట. ఇంకా వైసీపీ అధినేత జగన్ తీరు మారటం లేదు. గత ఎన్నికల్లో బొక్క బోర్లాబడినా ఏమాత్రం తప్పొప్పులను సరిచేసుకోవటం లేదు. మళ్ళీ పాత బాటలోనే నడుస్తున్నట్లు కనబడుతోంది. జిల్లాల హద్దులు దాటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు జగన్. దీంతో లోకల్ నేతలు అసంతృప్తి చెందుతున్నారట. ఇన్ఛార్జీలుగా నియమించిన నేతలు కూడా ఇష్టం లేక నిట్టూర్పులు విడుస్తున్నారట. ఇన్ఛార్జీలను మార్చి జగన్ మళ్ళీ తప్పు చేస్తున్నారా? స్థానికంగా గెలవలేని వారు మరో చోట ఎలా ముందుకు వెళ్ళగలరు? స్థానిక కేడర్ సహకారం ఏ మేరకు ఉండబోతోంది? అసలు ఆ వైపున పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? 2024 ఎన్నికలకు ముందు జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీలో భూకంపాన్నే పుట్టించిందని చెప్పచ్చు. తమ నాయకుడిని తీసుకెళ్లి వేరే చోట పోటీ చేయించడం, ముక్కు మొహం తెలియని వారిని తెచ్చి తమ నియోజకవర్గాల్లో పోటీ చేయించడంతో వైసీపీ శ్రేణులు అప్పట్లో జీర్ణించుకోలేకపోయాయట. ఆ తర్వాతైనా తమ అధినేత తీరులో మార్పు వస్తుందిలే అని భావించిన వారికి జగన్ ఇప్పటి తాజా నిర్ణయాలతో ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయా? ఒకసారి కోలుకోలేని దెబ్బపడిన జగన్ ఇంకా ఎందుకు అదే పంధాలో పోతున్నారు? పార్టీని ముంచేసే సలహాలను ఇంకా వైసీపీ అధినేత పాటిస్తూనే ఉన్నారా? వైసీపీ అధినేత జగన్ వైఖరేంటో ఆ పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం కావడంతో పార్టీకి చెందిన కీలక నేతలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. అయితే జగన్కి అత్యంత సన్నిహితులుగా పేరు పొందిన వారు సైతం పార్టీని వీడి వెళ్లిపోతున్నా జగన్ మాత్రం ఆపలేకపోతున్నారు. ఇకనైనా జగన్ తీరులో మార్పు వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా అంటే తాజా పరిణామాలను చూస్తుంటే నిజమని అంటున్నారు. కొంతమంది నేతలను ఒక చోట నుంచి వేరో చోటికి మార్చి గత ఎన్నికల్లో బాగా దెబ్బతింది వైసీపీ. గత ఎన్నికల్లో జిల్లాల హద్దులు దాటి అభ్యర్థులను మార్చారు జగన్. ఆ ప్రయోగం విఫలం చెందిందని అర్థమైంది. అయినా మళ్లీ ఇప్పుడు ఇన్ఛార్జీలను కూడా జిల్లా హద్దులు దాటి నియమిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా పార్టీలో పలు నియామకాలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి
వైసీపీ అగ్రనాయకత్వం క్రమంగా కోలుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఇలాంటి నియామకాలు చేపట్టడంతో పార్టీకి తీరని నష్టం సంభవిస్తుందని అంతర్గతంగా నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించిన జగన్ ఇప్పటికే అత్యంత కీలకమైన మంగళగిరి వంటి పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. తాజాగా ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు జగన్. పార్టీ సీనియర్ నేతలను తా బాధ్యతలు అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఇంకా ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలు కొనసాగుతున్నాయి. దీనికి కొనసాగింపుగా ఉత్తరాంధ్రలో పలు నియోజకవర్గాలకు కొత్తగా కోఆర్డినేటర్లను నియమించారు జగన్. అనకాపల్లి లోక్సభ సహా 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా నియమితులైన ఇన్ఛార్జీల లిస్టు చూస్తే జగన్ మళ్లీ పాత బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకసారి నేతలను జంబ్లింగ్ చేసి చేతులు కాల్చుకున్నాక మళ్లీ అదే పంథాలో ముందుకు వెళుతుండడం పట్ల సొంత పార్టీలోనే ఎవరికీ ఇష్టం లేనట్లు తెలుస్తోంది. సాధారణంగా సుదీర్ఘకాలంగా ఒక నియోజకవర్గంలో ఉన్న నాయకులకు లోకల్లో ఫాలోయింగ్ ఉంటుంది. గెలిచే ఛాన్స్ కూడా అక్కడే ఉంటుంది. అలా కాదని సొంత నియోజకవర్గాల నుంచి తప్పించి వారిని వేరే పక్క నియోజకవర్గాలకు పంపినప్పుడు ముక్కు మొహం తెలియని నాయకులతో అక్కడి వారు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇది పార్టీని దెబ్బ కొట్టే విషయం. ఒకసారి దెబ్బ పడినా జగన్ మళ్లీ అదే బాటలో పయనిస్తుండడం వైసీపీ శ్రేణుల్లో ఆందోళన పెంచుతోంది. రెండు 2024 ఎన్నికల తర్వాత జగన్ కన్న కలలన్నీ కలలైపోయాయి. 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిని అని 175కు 175 సీట్లు గెలుస్తానని ఆకాశలోకంలో విహరించిన జగన్ను 2024 ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా నేల మీదకు దించారు పవన్. ఇక జగన్ ఇప్పుడు జనంలోకి వెళ్లి మళ్లీ పట్టు పెంచుకోవాలని చూస్తున్నారు. ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ పర్యటనలు విజయవంతం కావాలి అంటే లోకల్ క్యాడర్ బలంగా సపోర్ట్ చేయాలి. జగన్ సభలకు జనం భారీగా తరలి రావాలి. అప్పుడే ఆ సభలు విజయవంతమవుతాయి. అయితే సభలకు జనాన్ని తరలించే సత్తా లోకల్గా పట్టున్న నాయకులకు మాత్రమే ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసి ఆయా నాయకులను ఇతర నియోజకవర్గాలకు పంపించడంతో ప్రస్తుతం వైసీపీ ఓడిపోయి గత 7 నెలల నుంచి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరపున కార్యక్రమాలు చేసేందుకు నాయకులే లేకుండా పోయిన పరిస్థితి. కొత్తవారు కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే రావడంతో స్థానిక క్యాడర్కు వారితో సమన్వయం చేసుకునే సమయం లేకుండా పోయింది. దీంతో వారంతా ఓడిపోయిన తర్వాత నుంచి ఎవరి వ్యాపారాల్లో వారు మునిగిపోయారు. ఒకవేళ వారు యాక్టివ్గా తిరుగుదామన్నా వారికి సపోర్టుగా ఉండే కార్యకర్తలే లేరు. ఎందుకంటే వేరే నియోజకవర్గం నుంచి కొత్తగా వచ్చిన వారిని తమ నాయకుడిగా లోకల్ వైసీపీ కార్యకర్తలు భావించే పరిస్థితి లేదు. ఇక ఇప్పుడైనా జగన్ ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరి నియోజకవర్గాలకు వారిని పంపుతారులే అనుకుంటే పాత బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కూటమిలో పవన్ ఉన్నంతకాలం మళ్లీ జగన్ పుంజుకోవడం కష్టమే అన్నది రాజకీయ పరిశీలకుల వాదన. పవన్ దెబ్బకు జగన్ మళ్లీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు పరిపాలనపై దృష్టి పెడుతూనే ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటున్నారు పవన్. ఆయన చేస్తున్న మంచి పనులే గ్రాఫ్ పెరిగేందుకు కారణమంటున్నారు జన సైనికులు. దాంతో కూటమి గ్రాఫ్ కూడా మరింత పెరుగుతోందని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉండడం, తనకు అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తుండటంతో పవన్ దానిని బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక
జిల్లాల పర్యటనల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమికి పవన్ ఒక వరమని అంటున్నారు. అటువంటిది కూటమిని ఎదిరించి సమీప భవిష్యత్తులో జగన్ మళ్లీ పుంజుకోవడం అసాధ్యమని సర్వత్రా కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ ఇంకా తీరును మార్చుకోకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవక తప్పదు. రాజకీయం అంటే చిన్నపిల్లలాట కానే కాదు. సీరియస్గా లేకపోతే అడ్రస్ గల్లంతవడం ఖాయం. జనం ఒకసారి ఘోరంగా తిరస్కరించాక మళ్ళీ పుంజుకోవాలంటే అంత ఈజీ కానే కాదు. ఏ తప్పు వల్ల అయితే వైసీపీకి గట్టి దెబ్బపడిందో మళ్ళీ అదే తప్పు చేస్తున్న జగన్ పార్టీని తిరిగి ఏ మేరకు గాడిన పెట్టగలరో కాలమే తేల్చాలి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.